హే గాయ్స్, వెల్కమ్ టు జర్ఫిన్ ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు మా రెసిపీ వచ్చేసి ఆమ్లా మురబ్బా అండి. ఫస్ట్ ఒక గిన్నెలో కొన్ని నీళ్ళు వేసుకొని అందులో చిల్లులు గిన్నె పెట్టుకోవాలండి. పెట్టుకొని ఆమ్లాలు తీసుకొని దానికి చాకుతో పెట్టిన ఘాట్లు పెట్టుకోవాలండి. ఫోర్క్తో కాదు, చాకుతో పెట్టిన ఘాట్లు పెట్టుకొని అవి వేసుకొని అందులో ఒక 10 నిమిషాల పాటు మగ్గపెట్టాలండి. మగ్గపెట్టిన తర్వాత 10 నిమిషాల తర్వాత బాగా మగ్గుతాయండి. ఒకవేళ మీకు మగ్గలేదు అనుకుంటే ఇంకా 10 నిమిషాలు పెట్టండి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఒక కప్పు బెల్లం తీసుకోండి. ఒక కప్పు బెల్లం వేసుకొని ఒక కప్పు నీళ్లు వేసుకోండి. వేసుకున్న తర్వాత అది పాకం పట్టిన తర్వాత అందులో బాగా పాకం పట్టిన తర్వాత ఆమ్లాలు వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయండి. చేసిన తర్వాత మిరియాలు యాలక్కాయలు పౌడర్ చేసి వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసిన తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత చూడండి. మళ్ళీ మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. తర్వాత మగ్గపెట్టిన దాంట్లో మీకు కొన్ని టిప్స్ చెప్పలేదు. ఏంటంటే అందులో కొంతమంది ఆమ్లాలు ఉడకపెట్టి పాకంలో వేస్తారు. అది షోగా కనిపిస్తుంది కానీ ఆమ్లా బెనిఫిట్స్ పోతాయి. అందుకే మగ్గపెట్టి పాకంలో వేసుకుంటే చాలా బెనిఫిట్స్. ఇది ఒక రకంగా కాదండి, చాలా రకాల బెనిఫిట్స్. ఇప్పుడు చూసారు కదండి, బాగా పాకంలో కలిపిన తర్వాత దాంట్లో కొంచెం మీరు మళ్ళీ కొన్ని ఉంచేసుకున్నాం కదండి, అది మిరియాలు యాలక్కాయలు అవి ఉన్నాయి కదండి పౌడర్ అది కొంచెం హనీ కూడా వేసుకోండి. చాలా బాగుంటుంది, హెల్త్కి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసుకోవాలండి. చల్లారిన తర్వాత స్టోర్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు చేసుకోకూడదండి. మరి వేడిగా ఉన్నప్పుడు చేసుకుంటే ఏంటంటే మళ్ళీ ఒక రకంగా పాడైనట్టు అనిపిస్తుంది. అందుకే బాగా చల్లారిపోయిన తర్వాత స్టోర్ చేయండి. ఇది ఒక్క రకంగా కాదండి, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. డైలీ ఒకటి తీసుకొని చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు. చిన్నపిల్లలు అయితే చాక్లెట్స్ ఎలా తింటారో అలా తింటారు. స్వీట్స్ ఇష్టం కాబట్టి ఆమ్లా మురబ్బా అందరికీ నచ్చుతుందండి. పిల్లలకి డెఫినెట్గా పెట్టండి. మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. చాలా బాయ్ ఫ్రెండ్స్.